హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. తమిళ చూసే ఉంటారు కదా. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెర్స్ వరల్డ్ కంటెస్ట్, ఇది ఇప్పుడు వస్తున్న మన హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్. ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేర్లు వింటూ ఉంటే హేమాహేమీలే వస్తూ ఉన్నారనిపిస్తుంది. మామూలుగా కాదు, ఎవర్రా వీళ్ళంతా అన్నట్టుగా వైల్డ్గానే ఉన్నారు వీళ్ళు. మరి ఈ వైల్డ్గా ఉన్న కంటెస్టెంట్స్ ఎదిరించే సత్తా ఈ ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో ఎవరికి ఉంది? వాళ్ళ వల్ల వీళ్ళ ఆటకి ఎవరికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎవరు నష్టపోతారు, ఎవరికి లాభం, వాళ్ళు ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉంది? అసలైన షో ఇప్పుడే మొదలైందా? బిగ్ బాస్ సీజన్ 8 రీలోడ్ నెక్స్ట్ వీక్ నుండి. ఇది 2.0 అనాలా, రీలోడ్ అనాలా? నాకైతే మళ్ళీ కథ కరెక్ట్గా ఫ్రెష్గా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. నిజంగా గనక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీళ్ళు గనక వస్తే షో యొక్క రూపురేఖలే మారిపోతాయి. నో డౌట్ మళ్ళీ సరికొత్త బజ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కన్ఫర్మ్గా ఆడియన్స్ నుండి ఒక రకమైన కొత్త అట్రాక్షన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత మరి 1 మంత్ కష్టపడ్డ ఈ కంటెస్టెంట్స్లో ఎవరిని ఎదుర్కోగలుగుతారు? ముఖ్యంగా వస్తున్న పేర్లు యాంకర్ రవి. సో కొత్త ఫ్యాన్ బేస్ ఆల్రెడీగా ఉంది. గత సీజన్లో వచ్చి కొంత నెగిటివ్ ఏర్పాటు చేసుకున్న అలా సడన్గా బయటకు వెళ్ళిపోయినా కొంత మళ్ళీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకోగలిగాడు. అలాంటి యాంకర్ రవి కనుక వస్తే అప్పుడు తను చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది? అలానే ముఖ్యంగా రోహిణి. అప్పటి రోహిణి వేరు, ఇప్పటి రోహిణి వేరు. ఆనాడు బిగ్ బాస్ షోకి వచ్చిన రోహిణికి ఇప్పుడు రోహిణికి చాలా తేడా ఉంది. ఇప్పుడు చాలా వైల్డ్గాను, బోల్డ్గాను, అగ్రెసివ్గాను, పంచులతోనూ, కామెడీతోనూ మామూలుగా కాదు, రచ్చే. నిజం చెప్పాలంటే యష్మికి కానీ, ప్రేరణకు కానీ, అక్కడ కిరాక్ సీతాకి కానీ, వీళ్ళందరికీ, విష్ణుకి కానీ కన్ఫర్మ్గా మంచి కంటెంట్ క్రియేటరు. సో మాట అంటే ఇంకో 10 మాటలనే రకాలే అనమాట. అలానే హిమతేజానా రవి సంథింగ్ పేరు ఉంటుందండి. దేవరా సినిమాలో కూడా ఉన్నది తన పేరు. మీ తమిళలో చూస్తుందా? సారీ, నాకు ఆ పేరు అంతగా ఐడియా రాలేదు. ఆ అమ్మాయి కూడా వాయిస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ సీజన్లో అనమాట. కన్ఫర్మ్గా హరితేజ అనుకుంటా. చాలా స్ట్రాంగ్, చాలా పర్ఫెక్ట్ పాయింట్స్ మాట్లాడతారు, ఇచ్చి పడేస్తారు. ఎక్స్ప్రెషన్తో కౌంటర్ ఇస్తే ఎక్స్ప్రెషన్తో ఎన్కౌంటర్ ఇస్తారు. అట్లా అనమాట. ఆమె వస్తారా లేదు తెలీదు. ఆమె చాలా బిజీ ఆర్టిస్ట్, ప్రస్తుతానికి యాక్టర్ ఆర్టిస్ట్గా. తను మళ్ళీ బిగ్ బాస్ షోకి వస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సిందే. ఇక మెహబూబు, ఇది కొత్తగా వినపడుతున్న పేరు. మరి మెహబూబ్ కనుక వస్తే మరి ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటాడో తెలుసు, డ్యాన్స్ ఇరగేస్తాడని తెలుసు. కన్ఫర్మ్గా లోపల ఉన్న వాళ్ళందరికీ చాలా గట్టి కామెంటర్ అవుతాడు. కొంతమంది కనపడకుండా పోతారు కూడా వీళ్ళందరూ వస్తే, నిజం చెప్పాలంటే. ముఖ్యంగా అక్కడ నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ, కిరాక్ సీత కానీ, విష్ణు కానీ, నైనిక కానీ, లేకపోతే నబీల్ కానీ, సో మణికంఠ కానీ, అదే ఓమాదిత్య కానీ, ఎవరైనా సరే వీళ్ళందరూ ఇప్పుడిప్పుడు ఆటను అర్థం చేసుకుంటూ చిన్న కష్టపడి స్థాయికి వచ్చారు. ఇప్పుడు నబీలు కొత్తగా ఫన్ వేలోకి వచ్చేసాడు, స్ట్రాంగ్ అయ్యాడు. పృథ్వీ చాలా స్ట్రాంగ్ అయ్యాడు, కాన్ఫిడెన్స్ కానపడుతున్నాడు. వీళ్ళందరూ కొంత కాన్ఫిడెంట్, ఎందుకంటే పృథ్వీకి యాంగర్, అగ్రెసివ్ ఎంత ఉందో అంతగా డబల్ ఇక్కడ మెహబూబ్ కూడా ఉంటుంది. మెహబూబ్ కూడా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, చాలా అగ్రెసివ్గా ఉంటాడు, కంటెంట్ క్రియేటర్ చేస్తాడు. ఆల్రెడీగా తనకి అభిజిత్ టైంలో తనకున్న మంచి పేరు ఇంకా అలానే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ గట్టి కాంపిటేటర్ అవుతాడు అన్నమాట. సో అప్పుడు వీళ్ళందరినీ ఎదుర్కోవడం, కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా 2 months టైం ఉంది. వీళ్ళకి లేట్గా ఏం రాలేదు. లాస్ట్ సీజన్లో అయినా చాలా లేట్గా వస్తారు. వీళ్ళకు తొందరగా వచ్చినట్టే. అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళందరూ ఆట చూసుకొని లోపలికి వెళ్ళారు కాబట్టి ఆడియన్స్ అంత ఈజీగా తొందరగా కొద్దిగా చూస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు బయట ఆట చూసి వెళ్ళారు కదా, దానికి తగ్గట్టే ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ఆట చూసి వెళ్ళారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కొంత చూస్తూ ఉంటారు. సో అలా కాకుండా బయట ఆటను చూసి కాకుండా వెళ్ళినా కూడా అక్కడ ఆట ఆడాలి అంతే తప్ప బయట ఆట ప్రకారం లోపల కనుక స్ట్రాటజీలు ప్లే చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అదొకటి. ఇంకా అదే డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అంటే ఎక్కువ టైం ఉండటం, వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం. అలానే బయట వాళ్ళ ఇప్పుడున్న ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వీళ్ళ వీక్నెస్లు, వీళ్ళ యొక్క పొరపాట్లు, వాళ్ళ స్ట్రెంగ్త్లు ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి, వాళ్ళ రిలేషన్ ఏంటి, ఎలా మనిషి ముందు ఎలా మాట్లాడతారు, మనిషి ఎలా మాట్లాడతారు, ఇవన్నీ తెలుసుకొని ఉంటారు. అలానే ఆడియన్స్లో వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అవన్నీ మైండ్లో పెట్టుకోవడం మూలంగా లోపలికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ వాళ్ళకి ఇచ్చిపడే మనస్తత్వం అనమాట. కన్ఫర్మ్ వాళ్ళు చేసే మిస్టేక్స్ని హైలైట్ చేయొచ్చు. పాయింట్ టు పాయింట్ మాట్లాడేటప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడొచ్చు. కారణం ఏంటంటే ఆడియన్స్ ఏ పర్సెప్షన్లో అయితే ఉన్నారో, ఏ పాయింట్స్ అయితే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారో ఆ కంటెస్టెంట్ గురించి వాటిని
హైలైట్ చేసే అవకాశం ఉంటుంది. సో అక్కడ నుంచి దీన్ని తప్పించుకోవడం అనేది జరగాలి. చాలా అంటే ఇద్దరిని సపరేట్ క్లాన్స్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఈ మిక్స్ చేసి క్లాన్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది అనమాట. సో అది బిగ్ బాస్ సమయాల సందర్భంగా ప్లే చేసే అసలైన గేమ్ అది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నైని పావని వస్తుందని, ముఖ్యంగా అశ్వత్థామ 2.0. మరి అశ్వత్థామ గురించి చెప్పక్కర్లేదు, నువ్వు ఒక్కసారి గుద్దితే 10 సార్లు గుద్దితే రకం అది మామూలుగా ఉండదన్నమాట. గేమ్స్ లో కూడా చాలా స్మార్ట్ గాను చాలా ఫాస్ట్ గా ఆడే అతను. అందులో పాయింట్స్ చెప్పేటప్పుడు ఇక నామినేషన్స్ లో అశ్వత్థామ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, క్లియర్ కట్ గా కంటెంట్ క్రియేట్ చేసి పెడతాడు. సో పాయింట్ ని అరిస్తే 10 అంతలు అరిచే రకం అనమాట, ఓ పాయింట్ చెప్తే 10 అంతలు చెప్పే పాయింట్. సో కన్ఫర్మ్ గా తను కూడా చాలా మంది గట్టి కామెంటర్ అవుతాడు, అక్కడ ఉన్న వాళ్ళతో చాలా గట్టిగానే టగ్ ఆఫ్ వార్ అంటాడు. అలాగే వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళకు కూడా ఒకరికొకరికి కూడా వాళ్ళు కూడా మంచి టగ్ ఆఫ్ వార్ గానే ఉంటారు. సో ఇది ప్రస్తుతానికి జరుగుతుంది. ఇంకా మీకు తెలిసిన పేర్లు ఏంటి, మీకు ఇంకా ఎవరెవరి పేర్లు ఐడియా ఉన్నాయి వాళ్ళ పేర్లు చెప్పండి. ఇంకా చాలా పేర్లు వినపడుతున్నాయి, ప్రస్తుతానికి వినపడుతున్నాయి, చాలా వినపడుతున్నాయి. దీప్తి సునైనా కూడా వస్తున్నారని. మరి దీప్తి సునైనా వస్తే కన్ఫర్మ్ గా ఓ పెద్ద ఎస్సెట్టే. సో హేమీలందరినీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో తీసుకొస్తున్నాడు బిగ్ బాస్. మరి సీజన్ 8 ఎలా ఉండబోతుంది, కొత్త సీసాలో ఈ పాత నీరు కలకల్లాడబోతుందా? కానీ గొప్ప అవకాశం అయితే ఉంది వీళ్ళందరికీ, ఎందుకంటే తొందరగానే వచ్చారు, 1 మంత్ అయింది కాబట్టి. ఇంకా 2 మంత్స్ వీళ్ళని ప్రూవ్ చేసుకోవడమే కాదు, ఆడియన్స్ తమవైపు తిప్పుకోగల సత్తా కూడా వీళ్ళకున్నది. మరి వీళ్ళని ఎదుర్కోగల సత్తా కంపల్సరీగా యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత డిఫెన్స్ లోకి వెళ్తారు. కానీ కన్ఫర్మ్ గా వెంటనే వాళ్ళని వీళ్ళని కలిపి క్లబ్ చేస్తే ఆట ఇంకో రకంగా ఉంటది. లేదు వీళ్ళందరూ ఒక ఎత్తు, వచ్చిన వాళ్ళందరూ ఒక ఎత్తు కనుక ఉంటే ఆట మజా ఉంటది, అప్పుడు యూనిటీ ఉంటది వీళ్ళల్లో, వీళ్ళందరూ విరుచుకుపడే మనస్తత్వం ఉంటది. ఇక్కడ కన్ఫర్మ్ గా పృథ్వీ ఎక్కడ తగ్గేదేలే, ఒక ఆట మనకి బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది, నో డౌట్. అవతల వాడు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, ఇవతల వాడు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు టాస్కుల్లో మంచి విజృంభణ, మంచి బ్రహ్మాండమైన కంటెంట్ క్రియేట్ చేసుకుంటాడు బిగ్ బాస్. నిఖిల్ కూడా ఎక్కడ తగ్గేది లేదు, సో మంచి కాంపిటీటర్ అవుతాడు. మాటకి మాట సమాధానం చెప్పడంలో యష్మి, ప్రేరణ ఎక్కడ తగ్గేది లేదు. కన్ఫర్మ్ గా ఈ గర్ల్స్ అందరూ యష్మి కావచ్చు, ప్రేరణ కావచ్చు, కిరాక్ సీత కావచ్చు, ఇటుపక్క నుండి వచ్చే వాళ్ళందరికీ గట్టి సమాధానం చెప్పగల సత్తా ఉన్న వాళ్ళే వీళ్ళు. నబీలు కొత్తగా వచ్చిన హీరో, ఎక్కడ తగ్గేది లేదు, హావభావాలు ఎక్స్ప్రెషన్స్ తో ఒక రేంజ్ లో ఆడుకుంటే ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు, షేర్ అంటున్నాడు కాబట్టి సో బ్రహ్మాండంగా ఉంటది. విష్ణుప్రియ వచ్చిన వాళ్ళని అవసరమైతే తనకి ఎంత కోపం వస్తే అవతల వాళ్ళని ఇట్లా చిటికలో అవతల మాటకి మాట సమాధానం చెప్పగల క్యారెక్టర్ విష్ణుది కూడా. నైనిక చిచ్చర పిడుగు డల్ అయిందే గానీ అవకాశం వస్తే మాత్రం ఎగిరి గంతేస్తుంది, అవతల వాళ్ళ మీద విరుచుకుపడే మనసత్వం గల అమ్మాయి. ఒక్క ఓమాదిత్య కూడా లైన్ లోకి పడితే గనక ఇబ్బంది ఏం లేదు, ఎవరో ఒక ఎలిమినేట్ అవుతారు కాబట్టి ఓమాదిత్య కనుక అయితే ఆయన మిస్ అవుతాడు, ఆయన కనుక ఉంటే ఆయన స్టైల్లో ఆయన కూడా కొంత ఆటను అర్థం చేసుకునే అవకాశం. ఇక మణికంఠ, నో డౌట్ మణికంఠ కంటెంట్ క్రియేటరే ఎప్పటికైనా. మణి ఆటను చూసి గనక లోపల వాళ్ళు గనక ఏ మాత్రం తేడా చేసినా అది వాళ్ళకే నష్టం. సో మణి దాన్ని కూడా చాలా పాజిటివ్ గా తన వైపు తిప్పుకోగల సత్తా ఉన్న క్యారెక్టరే. సో మణి కన్ఫర్మ్ గా వాళ్ళకి అర్థం కాని అపరిచితుడే అవుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో బాగానే ఉన్నారు, వచ్చే వాళ్ళు బాగానే ఉన్నారు, ఉన్న వాళ్ళ స్ట్రెంత్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ వచ్చే వాళ్ళకు ఒక పాజిటివిటీ ఉంది, అలా నెగిటివిటీ ఉంది. అలానే లోపల ఉన్న వాళ్ళకు కూడా కొంత వచ్చే వాళ్ళు హేమీలు అయ్యేసరికి వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, వాళ్ళని ఎదుర్కోగల సత్తా ఉండాలి వీళ్ళకి. కన్ఫర్మ్ గా వాళ్ళని వాళ్ళు హైలైట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. అలానే ఏమాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లోనే ఎగబడితే తప్ప వీళ్ళ ఆట కనపడదు. కొత్తగా వచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఆడియన్స్ గట్టిగా రెడీ అవుతారు. ఏ చిన్న పాజిటివిటీ కనపడ్డా కూడా కన్ఫర్మ్ గా వాళ్ళకి ఈజీ కనెక్ట్ అవుతుంటారు, ఎందుకంటే వీళ్ళ మీద ఒక నెగిటివిటీ అంటే ప్లస్ అవుతుంది అనమాట. అలానే వచ్చేవాడికి ఏమో కన్ఫర్మ్ గా ఆట చూసి కనుక చేస్తే అది కన్ఫర్మ్ గా వాళ్ళు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అది కారణం ఏంటంటే ఆట చూసి వచ్చాడు కాబట్టి అలా ఆడుతున్నాడు అని. సో కాబట్టి వీళ్ళకి ఆ అడ్వాంటేజ్ దొరుకుతుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఆడియన్స్ కొద్దిగా సింపతి వైజ్ గా పిలవైపుండే అవకాశం కూడా ఉంది. కానీ వీళ్ళు ఎప్పుడైతే డల్ అవుతుంటారో, వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ముందు తేలిపోతారో ఆటోమేటిక్ గా ఆడియన్స్ షిఫ్ట్ అవుతాడు. కొత్త ఆడియన్స్ మాత్రం పక్కాగా కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి వచ్చే వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు, ఎందుకు వీళ్ళు వస్తున్నారని పేర్లు పడుతున్నాయి, మీకు తెలిసిన పేర్లు ఏంటి, ఎవరు రావాలనుకుంటున్నారు, ఇంకా ఏంటి, మీకు ఎవరికి ఫేవరెట్? అలానే ఓల్డ్ కంటెస్టెంట్స్ కి మీరు సపోర్ట్ చేస్తారా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సపోర్ట్ చేస్తున్నారా? ఏం జరగబోతుంది? వైల్డ్ గా రాబోతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని మరి ఈ కంటెస్టెంట్స్ ఎలా ఎదుర్కోబోతున్నారు? సో బిగ్ బాస్ ప్లానింగ్ ఏంటి, రీలోడ్ ఎలా ఉండబోతుంది, అసలైన షో ఇప్పుడే మొదలైందా అంటే ఎస్ ఇప్పుడే మొదలయ్యిందని సమాధానమే వస్తుంది నా దగ్గర నుంచి కూడా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.